అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రీసెంట్గా జరిగిన కోల్కతా రేప్ కేసు తర్వాత ప్రతి ఒక్క పేరెంట్స్ అప్రమత్తమైపోయారు. ఆడపిల్ల బయటకెళ్తే హడలిపోతున్నారు. అదేవిధంగా ఆడపిల్లల తల్లిదండ్రులు వాళ్ళ క్షేమం కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. తమ పిల్లల రక్షణ విషయంలో కాస్త భయంగా ఉంటున్నారు. అందుకే పిల్లలు బయట ఉంటే పదే పదే ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక తండ్రి తన కూతురు తలపై ఏకంగా సీసీటీవీ కెమెరాని ఫిక్స్ చేశాడు. ఇటీవల మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయి. ఇంకా వయస్సుతో సంబంధం లేకుండా ఇంకా మగవాళ్ళు మృగాల్లా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఓ తండ్రి తన కుమార్తెకి కంటికి రెప్పలా ఆమెని కాపాడుకోవాలని చెప్పేసి, ఆమెని నిఘా పెట్టాలని చెప్పేసి, ఆమె రక్షణ కోసం ఆయన సీసీటీవీ కెమెరాని ఆమె యొక్క హెడ్ మీద ఫిక్స్ చేయడం జరిగింది. ఏదైనా అనుకోండి, ఏ సంఘటన జరిగినా తన రక్షణ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి పనిచేశాడు. ఇంతకీ ఆ తండ్రి ఏం చేశాడంటే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇక ఆమె తలపైన కెమెరాని అమర్చాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాకిస్తాన్కి చెందిన వలీద్ సాహెబ్ అనే ఒక వ్యక్తి ఇలా తన కూతురి తలపై సీసీ కెమెరాని అమర్చడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ క్రమంలో సెక్యూరిటీ కెమెరా తలపై పెట్టుకుని తిరుగుతున్న ఆ యువతిని పలకరించడంతో ఆసక్తికర విషయాలు అయితే వెల్లడించింది. తండ్రి తీసుకున్న నిర్ణయానికి మీరు అభ్యంతరం చెప్పలేదా అని ఆమెని అడిగినప్పుడు తన తండ్రి తన కోసం ఏ నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తానని చెప్పుకొచ్చింది. ఇంకా తన తండ్రి తనను ఆ సెక్యూరిటీ కెమెరా ద్వారా 24 గంటలు పర్యవేక్షిస్తున్నట్లుగా తెలిపింది. ఇదంతా తన సెక్యూరిటీ కోసమే అని చెప్పుకొచ్చింది. ఇంకా తండ్రి నిర్ణయానికి గల కారణం కూడా ఆమె వివరించింది. ఇంకా దీంతో స్పష్టమైంది, ఆమె సెక్యూరిటీ కోసం తండ్రి ఈ కెమెరాని ఆమె తలపై ఫిక్స్ చేశారని చెప్పేసి. ఎవరైనా తన్ని యాక్సిడెంటల్గా కూడా చంపినా కనీసం సాక్ష్యం ఉంటుందని చెప్పుకొచ్చింది. ఎవరైనా తన్ని తాకినా, ఏం చేసినా సరే సాక్ష్యాలు ఖచ్చితంగా కనిపిస్తాయి ఈ సీసీటీవీ కెమెరా ద్వారా అని చెప్పుకొచ్చింది. అందుకే ఇలా తలపై సీసీటీవీ కెమెరా వేసుకుని తిరుగుతున్నట్లుగా తెలిపింది. కాగా కరాచీలో ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన ఓ మహిళ తన ఎస్యూవీ కారుతో తండ్రి కూతురు వెళ్తున్న ఒక వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో వారిద్దరూ అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయ్యారు. ఇంకా గత సోమవారం కరాచీలోని కార్జన్ రోడ్లో ఈ ఘటన జరిగింది. అందుకే ఇలా తలపై సీసీటీవీ కెమెరా పెట్టుకుని తిరుగుతున్నట్లుగా తన తండ్రి కోసం, తన సంరక్షణ కోసం, సురక్షణ కోసం సీసీటీవీని వాళ్ళు ఏర్పరిచారు. అండ్ అలాగే తను కూడా తిరుగుతుందని చెప్పుకొచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.